కవిత 10 ఏళ్ల ముందే అవినీతి జరిగింది అని చెబితే బాగుండేదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. హరీష్ రావును కాపాడాలనుకుంటే సీఎం రేవంత్ రెడ్డి సీబీఐకి ఎందుకు అప్పగిస్తారంటున్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో మా నల్గొండ జిల్లా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో రాజకీయాలన్నీ కూడా వేగంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి దీని మీద పొలిటికల్ హాట్ మీద చర్చించడానికి మనతో పాటు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అన్న చెప్పండి, ఏంటి కవిత ఎపిసోడ్ని ఎలా చూస్తారు? పార్టీ సస్పెండ్ చేసింది, మరోవైపు ఆమె కూడా ఎమ్మెల్సీకి రాజీనామా, పార్టీకి రాజీనామా చేసింది. ఎలా ఉండబోతుంది? ఆమె పార్టీకి రాజీనామా, ఎమ్మెల్సీకి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళ కుటుంబం, వాళ్ళ సొంత పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ నుంచి ఆమెను సస్పెండ్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది తెలంగాణ ప్రజలు గత 4 రోజుల నుంచి చూస్తున్నారు. నేను కవిత గారిని ఈరోజు ఒకటే కోరుకుంటున్నా. కవిత గారు, మీరు ఈరోజు మీ నాయనకు ఏదైతే సవాల్ విసిర్రో పొద్దున ఈరోజు మీరు పొద్దున ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటా, హరీష్ రావు, సంతోష్ రావు ఇంట్లో బంగారం వస్తే తెలంగాణ బంగారం అయినట్టా అని దాని మీద మీరు ఇలా చర్చ చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలకు మొదట్లో మీరు ఏంటంటే, ఇప్పుడు ఏదో ఆ కుటుంబంలో తప్పులు జరుగుతున్నాయి, ఆ కుటుంబంలో మా నాయనకు సంబంధం లేదు, మా అన్నకు సంబంధం లేదు, మా చుట్టాలు ఇద్దరు హరీష్ రావు, సంతోష్ రావు దోసుకొని మా నాయనను ఆగం చేసిరు, మా నాయనను సిబిఐ ఎంక్వైరీ అయింది, మా నాయన మీద సిబిఐ ఎంక్వైరీ పెడితే నా గుండె తరుక్కబోతుంది, జాతిపిత లాంటి మా నాయన ఆగం అయిపోయిందని ఒక డ్రామా నడుస్తుంది కదా. మీ నాయన జాతిపిత ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలు నమ్మి కుసబెడితే కళ్ళు మూసుకొని పరిపాలించిండా? మీ నాయన కళ్ళు మూసుకుంటేనే ఇద్దరు కలిసి దోసుకుర్రా, లేదా మీ నాయన కళ్ళు మూసుకున్నట్టు చేసుకుంటే దోసుకుర్రా? ఇలా తెలంగాణ ప్రజలకు నువ్వు తేట తెల్లని చేయాల్సిన అవసరం ఉంది. ఈ బాధ ఏదో గత 5 ఏళ్ల క్రితమో 6 ఏళ్ల క్రితమో హరీష్ రావు దోసుకుంటున్న సమయంలో దోసుకుంటుండ అని చెప్పి తెలంగాణ ప్రజల ముందు వచ్చి ఇదే ప్రెస్ మీట్ పడితే ఇవాళ నిన్ను దేవత లెక్క దిద్దురు. మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రం అప్పుల రాష్ట్రం అయ్యేది కాదు. మీ బావలు, మీ అన్నలు, మీ తమ్ముళ్ళు దోసుకుంటూ పోయేటోళ్ళు కాదు. మరి అంతా దోసుకొని పోయినాక మరి ఇవాళ తెలంగాణ ప్రజల ముందు వచ్చి మళ్ళీ నీ మాటలలో ఎందుకు తడబడుతున్నావు? దోసుకున్న వాళ్ళని రేవంత్ రెడ్డి కాపాడుతున్నా అని చెప్పి దరిద్రమైన మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? దోసుకున్న వాళ్ళని రేవంత్ రెడ్డి కాపాడాలనుకుంటే పీసీ ఘోష్ కమిటీ వేసేటోడే కాదు, సిబిఐ ఎంక్వైరీకి పంపించేటోడే కాదు. కాపాడాలనుకుంటే ఎంక్వైరీ ఈయనే చేస్తూ ఆ కమిటీ రిపోర్ట్లు బయటనే పెట్టకపో హరీష్ రావు దేవుడు అని చెప్పేటోడు కదా. ఆమె మాట్లాడడానికి అర్థం లేదు. పంపకాల పంచాయతీ అయితే ఇంటికాడ పంచుకునే పంచాయతీ తెలుసుకోవాలి. తెలంగాణ ప్రజల మందిరం వచ్చి తప్పుడు సమాచారం ఇచ్చి, తప్పుడు నివేదికలు ఇచ్చి, మళ్ళా కాంప్రమైజ్ అయిపోయి పంపకాలు అయిన తర్వాత అలాంటి పరిస్థితి చేస్తే కవితకి భవిష్యత్తు ఉండదు. కవితకు ఒకవేళ రాజకీయ భవిష్యత్తు ఈరోజు కావాలనుకుంటే కవిత గారు 100% పిచ్చ క్లారిటీ తోటి గత ప్రభుత్వము దోచుకుంది, నన్ను క్షమించండి, నేను ఆ రోజు కనుక మీకు ముందే చెప్పుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునే వాళ్ళమైదుము, నా క్షమాపణ, నన్ను క్షమించి అని చెప్పి నివేదికలు ఇప్పుడు మాట్లాడేదాన్ని ఆమె రిటర్న్ గా రాయేసి ఒక వాంగ్మూలం ద్వారా అక్కడ పోయి సిబిఐకి ఇచ్చిరమ్మని చెప్పండి. సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీని పిలిచి రిపోర్ట్ ఇవ్వమని చెప్పండి. హరీష్ రావు మీద ఇస్తుందా, సంతోష్ రావు మీద ఇస్తుందా? ఆమెకు ఇంత అన్యాయం జరుగుతున్నా, ఆమె ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నా వాళ్ళ అన్న పట్టించుకోవట్లేడని చెప్పింది వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్. మరి వాళ్ళ అన్న కూడా పట్టించుకోలేదు అంటుంది కాబట్టి అన్న మీద కేసు పెడుతుందా? ఏందో ఆమె తేట తెల్లని చేసుకోవాల్సిన అవసరం ఉంది. సంతోష్ రావు హరీష్ రావులను కాపాడుతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి పెద్దలు అని చెప్పి చెప్తుంది. దీన్ని ఎలా చూడండి? అందుకే అంటున్నా, ఆమె స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు తెలంగాణ ప్రజలు గమనిస్తుర్రు, భారతదేశ ప్రజలు గమనిస్తుర్రు. ఆమె స్టేట్మెంట్లో ఏమాత్రం సత్యం ఉందనేది మాట్లాడాలి. మాకు హరీష్ రావుని, సంతోష్ రావుని కాపాడాలంటే ఈ నివేదికలు ఎందుకు అందరు దోసుకునేదే కదా. రేవంత్ రెడ్డి గారిని కూడా వాళ్ళు దోసుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఇవన్నీ వేసి తెలంగాణ ప్రజలకు చూపించాల్సిన అవసరం ఏముంది? ఎవరు అడుగుతుర్రు? గెలిపించిర్రు, 5 ఏళ్ళు నువ్వు కూడా దోసుకొని పోవచ్చు కదా. ఆ దోసుకోవాలన్న ఇంట్రెస్ట్ లేదు కాబట్టి తెలంగాణ ప్రజల ముందు ఈ రోజు వాస్తవాలను పెడుతుర్రు, తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్తుర్రు. కవితకు కూడా నేను ఏం చెప్తున్నా అంటే, రాజకీయాలు పక్కన పెట్టిగా నువ్వు తెలంగాణ ప్రజల మీద నీకు ఇప్పటికైనా నువ్వు జాగృతి పెట్టినావు, తెలంగాణ కోసం ఏదో చేయాలనుకున్నావు, ఇప్పటికైనా నీకు పట్టుదల ఉంటే, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నువ్వు మాట్లాడే దాంట్లో ఏమాత్రం అర్థం ఉన్నా ఈ పనికిరాని రాజకీయాలు మాట్లాడుకో. రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు, రేవంత్ రెడ్డి కాపాడుతుంది, దోపిడీ ఎట్లా జరిగింది, ఎవరెవరు దోసుకుర్రు, ఎంతెంత దోసుకుర్రు, వాళ్ళ మీద నువ్వు రిటర్న్ కంప్లైంట్ రాయమని చెప్తున్నా. థ్యాంక్ యూ. మొత్తానికి అయితే హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా సంతోష్ రావును కాపాడాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని చెప్పేసి, ఏదైతే సిబిఐకి రిటర్న్ గా కంప్లైంట్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఎంపీ చామల కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ జనార్దన్తో కలిసి రాము, మహాన్యూస్, భువనగిరి నుంచి.